హయాంలో కేవలం 153 లక్షల పనులు మాత్రమే పూర్తయితే ఎన్డీఏ హయాంలో 862 లక్షల పనులు పూర్తయినాయి. యూపీ హయాంలో 2,13,220 కోట్ల విలువ గల కేంద్ర నిధులు విడుదల చేస్తే ఎన్డీఏ హయాంలో 8,53,810 కోట్లతో కేంద్ర నిధులు విడుదల చేసి 4 రెట్లు యూపీఏ ప్రభుత్వానికన్నా 4 రెట్లు ఎక్కువ నిధులు ఖర్చు చేసి విడుదల చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు 100 రోజుల పనిదినాలని 125 రోజుల పనిదినాలు కల్పించి రైతు కూలీల కోసం, ఉపాధి హామీ కార్మికుల కోసం 25 దినాలు పెంచితే వీళ్ళ కడుపు నొప్పి వస్తున్నది. నేను అడుగుతా ఉన్నాను, గతంలో మీరే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా సంవత్సరానికి మేము 60 దినాలు కూడా పని దినాలు కల్పించలేకపోతున్నామని. అదే చట్టంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఈరోజు ప్రతి రైతు కూలీకి ఉపాధి హామీ కూలీకి 125 రోజుల పని దినాలు కల్పించడం తప్పనిసరి. కల్పించని పక్షంలో వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఏ ఒక్కరికి నష్టం జరగకుండా ఖచ్చితంగా 125 రోజుల పని దినాలు కల్పించాలని చెప్పి చట్టం తీసుకొస్తే వీరికి బాధ అవుతా ఉన్నది. 125 రోజుల్లో ఒకవేళ ప్రభుత్వం పని దినం కల్పించకుంటే ఖచ్చితంగా వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టంలో పెట్టినందుకు వీరికి బాధ అవుతా ఉన్నది. తద్వారా మెటీరియల్ కాంపోనెంట్ ద్వారా వచ్చేటువంటి నిధులతోటి స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అనేకమైనటువంటి గ్రామ అభివృద్ధి కోసం పనులు చేపట్టడానికి ఆ చట్టంలో పొందుపరిచారు. దాన్ని కేంద్రం కాదు, గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ పంచాయతీ గ్రామ సభ పెట్టి నిర్ణయించి ఆ గ్రామంలో ఏ పనులు కావాలా, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనో ఆ అభివృద్ధి కార్యక్రమాల కోసమే ఆ పనులు నిర్వహించే విధంగా గ్రామ సభ నిర్ణయించే పనులు చేపట్టేటువంటి చట్టాన్ని తీసుకొస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారికి బాధ అవుతున్నది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా గోబెల్స్ ప్రచారంలో దిట్ట. ఆ రోజు అట్లనే 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి అపోహ కల్పించే ప్రయత్నం చేశారు. దాని ద్వారా లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారు. ఏమైంది? దాని తర్వాత వచ్చినటువంటి మహారాష్ట్రలో, దాని తర్వాత వచ్చినటువంటి ఢిల్లీలో, దాని తర్వాత వచ్చినటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కుప్పగూలి ప్రజలు చెప్పిన బుద్ధికి, ప్రజలు బుద్ధి చెప్తే ప్రజలు ఇచ్చిన తీర్పుకి కళ్ళు బయర్లుగా మీద మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా వాస్తవాలు తెలుసుకొని వారు ఇచ్చినటువంటి తీర్పు నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు,